దీంట్లో కొట్టే సీన్స్ ఉన్నాయి కానీ ముద్దు పెట్టే సీన్ ఒకటి కూడా లేదు. అడగలేదు మీరు డైరెక్టర్ని? నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. అది లాస్ట్లో పెట్టిన క్యాప్షన్ అండి, ముందు కాదు కదా. సినిమా మొత్తం అదే అండి. ముందే పెట్టారు. ఎందుకు అంటే హీరోయిన్ కండిషన్స్ ఏమైనా పెట్టారు? అయిన తర్వాత అనిపించింది ఏమైనా ట్యాగ్ లైన్ ఉంటే బాగుంటుందా నేను మాట్లాడాను అనుకుంటుంటే. ట్యాగ్ లైన్ గురించి నేను అడగట్లా, సీన్ గురించి అడుగుతున్నాను. కొట్టే సీన్స్ ఉన్నాయి కదా, ముద్దు పెట్టే సీన్స్ ఒకటన్నా రాసుకోవాలని అనిపించలేదా నీకు? లేకపోతే మీ డైరెక్టర్ పెట్టనన్నాడా, కుదరదు అన్నాడా, వీలు లేదన్నాడా? ఎందుకు ఫిట్ అవ్వదు? ఇలా బాగుందండి, ఇలాగే బాగుంది యాక్చువల్లీ. ఇలా పేరెంట్స్ కి ఎలా ఉంటది? ముద్దులు పెట్టేసుకోమని అనట్లేదు బ్రో, నేను ఒక ముద్దు సీన్ లేదా రాయలేదా అని అడుగుతున్నాను నేను యాక్చువల్గా. నేనేదో ఫోర్ చేసినట్టు మాట్లాడుతున్నారు మీరు. వీళ్ళు చాలా సతాయిస్తారండి ఇద్దరు, చాలా సతాయిస్తారు. బట్ నాకు అలా అనిపించట్లేదు. మమ్మల్ని సతాయిస్తుంది. ఎలా? ఒక ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు చూడు, కొడతా అంటే మిమ్మల్ని కూడా కొట్టిందా? చాలా సార్ అండి. అవునా? నార్మల్గా డేట్లు వచ్చినప్పుడు మీ ఇంట్లో చూస్తారు ఇది ఓకేనా? ఓకే చూడు, ఇంట్లో చూస్తారు ఓకేనా ఇట్లా అంటుంది. అంటే మళ్ళీ కొడతానన్నా? సారీ శివాని. అందరికీ తెలుసండి, నేను అసలు అరవను కూడా అరవను వీళ్ళ మీద. కాదండి, ఆయన కొట్టారంటే ఆయన మీద లవ్ ఉంది. ఆయన ఎందుకు కొట్టారు? ఆయన మీద నేను కొట్టలేదు, నేను ఎవరిని కొట్టలేదండి. అసలు నేను ఆ సీన్ కూడా కొట్టకుండా అరిచేస్తా అంటే మాడతాను. కొడితే ఆ ఇంపాక్ట్ ఉంటది, కొట్టేసి గట్టి కొట్టు. మార్తాండ్ కూడా ఎప్పుడైనా కొట్టారా? అయ్యయ్యో డైరెక్టర్ అండి. అదేంటి అయ్యో సీన్ కి పడేవండి ఆయనకి పాపం. కొట్టేదా? పాపం అండి. వాట్ ఇస్ దిస్ రాంగ్ పబ్లిసిటీ? యాక్షన్ స్టార్ అని వస్తుంది రేపు నాకు. అవునండి, యాక్షన్ సినిమాలు అయితే బాగుంటది. ఎవరు ఈవిడ? ఓకే, విల్ డూ వన్ ఫిలిం ఫుల్ యాక్షన్ సీక్వెన్స్. చూడు ఈసారి నిజంగానే ప్లాన్. డైరెక్టర్స్ అందరు చూస్తున్న వాళ్ళు ఒక యాక్షన్ ఫిలిం తీయండి, ఇద్దరు దొంగలు, దాన్ని హీరో పెట్టేసుకోండి. మిమ్మల్ని హీరోయిన్ కదా మీరు? యా హీరోయిన్. అదే హీరో కింద పెట్టేసుకోమంటే అంటే ఫుల్ ఎలివేషన్ తోటి. ఎలివేషన్ అయితే ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒకవేళ పొరపాటున ఇంకా ఈవిడ రాదుగా మీకు? అంటే ఎంత ఇచ్చినా ఎంత అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారండి. ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమా లేదు, ఆల్రెడీ మౌలి చెప్పాడు ఇంకా మళ్ళీ శివాని ఎందుకు వేరే హీరోయిన్ ట్రై చేద్దాం. అంటే మీ రేంజ్ పెరిగిపోయిందనేమో. అలా కదా, మళ్ళీ చేసిన వాళ్ళతోనే ఎందుకు ఇంకా వేరేనా మంచిగా. అంతే కదా, మంచిగా పెద్ద పెద్ద అగ్రిమెంట్స్ అన్ని సైన్ చేస్తున్నాడు. ఓన్లీ సైనింగ్ లోనే ఉందండి ఈ రోజు మొత్తం. మార్నింగ్ నుంచి పేపర్లు ఎక్కువ ఉండే. ఎన్ని సైన్లు చేశారు? ట్రాఫిక్ లో స్టక్ అయ్యి వచ్చినట్టు ఆయన మెసేజ్ చేస్తున్నా, నేను సైన్ చేస్తున్న తర్వాత ఇదంతా రివర్స్ అండి. నేను వాళ్ళకి మెసేజ్ చేస్తే గంట తర్వాత రెస్పాండ్ అవుతారు. ఏం మెసేజ్ చేశారు? వేర్ యు గైస్, డిడ్ యు రీచ్? అసలు రీచ్ అవ్వండి, త్వరగా కొట్టాలి, దెబ్బలు పడాలి మీకు. సరే, అయితే ఇప్పుడు లాస్ట్లో మీరు శివానికి ఏం పంపించారు? ట్వీట్ చదవండి ఒకసారి. అదే వాట్సాప్లో లాస్ట్ మెసేజ్ ఏంటి? నువ్వేం మెసేజ్ పంపించావు బ్రో? ఇక్కడే తేల్చేద్దాం. లాస్ట్ మెసేజ్ మీమ్ పంపించింది. మీరేం అని పెట్టారా? అని పెట్టింది. నువ్వు రాకు, నీ పని చేస్తా అని నాకు పెట్టింది. డిలీట్ చేస్తాను, నాకు ఇలాంటి నచ్చవు. నేను ఎక్కడ బ్యాడ్ చేయకండి ప్లీజ్. తీసేయండి ప్లీజ్. నాకు నిన్న మెసేజ్ పెట్టింది, నీకు నేనేంటో చూపిస్తా రేపు ఇంటర్వ్యూలో. శివాని ఏం శివాని ఇది? ఏంటండి ఇది? ఏదో అక్కడ వరకు అనుకున్నాను. లేదండి, నేను మౌనం పాటిస్తానండి. నేనైతే ఇవన్నీ చెప్పలేదండి. ఐ డోంట్ నో వాళ్ళు ఎందుకు అలా చెప్పుకుంటున్నారు. ప్లీజ్ బ్యాడ్ అయితే చేయకండి. ఇవన్నీ తీసేయండి. ఎవరు చేస్తున్నారు బ్యాడ్? ఎవరు? వీళ్ళే. సో మీరు మనసు మార్చుకోకండి. ఇలాగే ఉంటారండి ఈ సెట్ లో కూడా. ఏదన్నా సీరియస్ కాదు, ఇందాక నుంచి ఇంటర్వ్యూ చేద్దాం ట్రై చేస్తుంటే ఇదే సరిపోతుంది. రోజుకి ఎన్ని సీన్స్ చేసావు? అదే ఏదైనా సీన్ మాడతాడు, చిన్నపిల్లలా చేయకడరా మరి ఏంటి మీరు అంటుంటాడు. వీళ్ళిద్దరితో అంతే అండి. సీన్ ఏదన్నా ఉంటే మెచ్యూర్డ్ గా బిహేవ్ చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదు మీరు? మెచ్యూర్డ్ గా బిహేవ్ చేద్దాం వీళ్ళిద్దరైతే అనుకోలేదండి. ఇక నుంచి మెచ్యూర్డ్ అలా అంటారు అంతే. ఈ సినిమాలో లవ్ కి రకరకాల డెఫినేషన్లు ఉన్నాయి కదా బ్రో. నీ పరంగా రియల్ లైఫ్ లో లవ్ అంటే ఏంటి? రియల్ లైఫ్ లో లైఫ్ వీళ్ళిద్దరిని చూస్తేనే అర్థమైపోయింది. సినిమాలో కదా వాళ్ళిద్దరు. రియల్ లైఫ్ రియల్ లైఫ్ అంటలేండి, సినిమాలో చూస్తే అట్లాంటిది ఉండాలి రియల్ లైఫ్ లవ్ అంటే అని అంటుంది. ఎలాంటిది?
లిటిల్ ఆర్ట్స్ మూవీ చూస్తే అర్థమైపోతుంది. ఎలాంటిది ఉండాలి రియల్ లైఫ్ లో అంటున్నా? అంటే అలా కొట్టే అమ్మాయా లేకపోతే అలాంటి లవ్ ఏం నువ్వు క్లారిటీ అలాంటి లవ్ బ్రో నీతో ఏంటి తెలుసా, నీకు స్క్రిప్ట్ ఏం అక్కర్లా, కొన్ని డైలాగులు రాసి దీన్ని పాజిటివ్ పెట్టి నువ్వు చెప్పమంటే చాలు, వాళ్ళ కింద పడి నవ్వి దొలుకోవాలి. నువ్వు అక్కడ ఆపేస్తుంటే నాకు అర్థం కావట్లా. అలాంటిది ఉంటే చాలా అంటే ఏం ఉండాలి? అలాంటి లవ్ అలాంటి లవ్వరా లేకపోతే అలాంటి బాండ్? నాకు లవ్ ఉంటే తెలుస్తుందిగా, రియల్ లైఫ్ లేదుగా, అందుకే నేను చెప్పలేకపోతున్నా, ఆగిపోతున్నావు. అయితే లవ్ అనేది లేదు. మౌలి నీ పరంగా ఏంటి మౌలి లవ్ అంటే? లవ్ అంటే ఇన్స్టాగ్రామ్. సీరియస్ రే ప్లీజ్ ప్లీజ్ నాకు నచ్చవు. ఫాస్ట్ చెప్పేస్తా. చెప్పు. లవ్ అంటే లవ్వే బ్రో, ఒక గుండె లవ్ అంటే. ఏదో మెసేజ్ చేసింది ఒక ఆమె. నీకు? నాకు వీళ్ళు ఇంత కామెడీ చేస్తుంటే నాకు సీరియస్ గా చెప్పాలని కూడా ఏం రావట్లేదు. లవ్ అంటే ఏంటో నేను సీరియస్ గా అండి చెప్పండి పర్లా. సీరియస్ చూడాలా? ఓకే, ఐ థింక్ బీయింగ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. గివ్ ఆన్సర్స్ లైక్ దిస్. అంటే ఇప్పుడు చెప్పండి లవ్ అంటే ఏంటో. ఇంగ్లీష్, నేను తెలుగు మీడియం మనోడు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చెప్పరా? అర్థం చేసుకోండి ప్లీజ్.